కొంచెం పక్క రారా. స్పాన్సరు అదే చివరాక క్యాప్ పెట్టుకున్న ఆయన స్పాన్సర్ అనమాట. అది సన్నీ కనిపించట్లా, హైట్ నేనే పొట్టిదాన్ని. ఏంటో ఎవరి కాలే డల్గా ఫోన్ చూసుకుంటా ఉన్నారు ఇక్కడ. పిల్లలే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు లోపలికి వెళ్దామా అని చెప్పి పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఇదేనా అంటారు మనకి. ఏంటండి ఈ వీడియోలో ఎక్కడికి వచ్చేసామా అని అనుకుంటున్నారా? అదేనండి, మనమైతే ఈరోజు గుంటూరు అయితే వచ్చేసామన్నమాట. గుంటూరులో గాంధీ పార్క్ అయితే వచ్చేసామండి. పార్క్ రీమోడలింగ్ చేశారు కదా, మొత్తం చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి అందరం కలిసి అయితే పిల్లల్ని అయితే తీసుకుని ఫ్యామిలీస్ అందరం కలిపి అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా మేము గుంటూరు అయితే వెళ్ళామని చెప్పి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, గృహప్రవేశం వీడియో. అయితే అక్కడ ఒక 4 డేస్ అయితే ఉన్నామన్నమాట. ఇంకా ఉన్నప్పుడు ఒక రోజు అయితే మేము ఇలా పిల్లల్ని అయితే తీసుకుని ఫ్యామిలీస్ అంటే నేను, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకా తర్వాత మా మరిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, అలా అందరం కలిపి అయితే ఇలా గుంటూరు గాంధీ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. పార్క్ అంతా కూడా లోపలైతే గ్రీనరీ అయితే ఇలా ఉంది. నైట్ అయితే వెళ్ళాం కదా, చాలా బాగా అనిపించింది. అందులో పిల్లలు చూసి చాలా ఎక్సైట్మెంట్తో అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఇక్కడ ట్రీ చూస్తున్నారు కదా, ఆ ట్రీ పైన ఇలా బొమ్మలు అయితే పెట్టారండి. టైగర్, ఇంకా మంకీస్, ఇలా స్నేక్, ఇలాంటివన్నీ కూడా పెట్టారు. చూడ్డానికి చాలా బాగుందండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనం ప్లే ఏరియాకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా చాలా బాగుందని చెప్పి ఇలా వీడియో అయితే తీసాను అనమాట. పార్క్ అంతా చక్కగా గ్రీనరీతో చాలా కలర్ఫుల్గా అయితే ఉంది, లైటింగ్స్తో. ఇంకా మనం ఇప్పుడైతే ప్లే ఏరియాకి అయితే వచ్చేసాం. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే రకరకాల అన్నీ కూడా మనం పిల్లల్ని అయితే ఎక్కించి ఆడించవచ్చు. అలాగే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఇంకా ఒకటని కాదు కదా, ప్రతి ఒక్కటి కూడా అన్నీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండి ఆడుకోవడానికి అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారనమాట. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నాము అనుకున్న టైంలో ఇలా పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మనం కూడా కొంతసేపు అయితే అలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇంకా టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 25 రూపీస్, పిల్లలకి వచ్చేసి 15 రూపీస్ అండి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి. అలాగే పార్కింగ్ కూడా బయట అయితే పార్కింగ్ కూడా ఉంది, 15 రూపీస్ బైక్కి. అలాగే కార్కి వచ్చేసి 30 రూపీస్ అనమాట. పార్కింగ్ చేసుకుని అయితే లోపలికైతే వచ్చేసేయచ్చు. మేము వెళ్ళిన రోజు సాటర్డే కాబట్టి ఇంకా సాటర్డే అంతా కూడా ఫుల్ రష్గా అయితే ఉందండి. ఇంకా ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట. అందుకే ఈరోజు అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి కొంచెం లేట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అలాగే ఉయ్యాలు కూడా ఉన్నాయండి. ఇంకా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీరు అయితే తప్పకుండా పిల్లల్ని అయితే తీసుకుని అయితే వెళ్ళండి. ఇలా అన్నీ వాళ్ళకి చక్కగా ఏ కావాలంటే అవి ఆడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మేము వెళ్దాం అనుకున్న ప్లేస్ వేరొకటి, బట్ ఏంటంటే ఇంకా టైం లేదని చెప్పి ఇలా గాంధీ పార్క్ అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పి వచ్చామన్నమాట. సాటర్డే సండే అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది కదండి. మ్యాక్సిమం ఎక్కడైనా మూవీస్ అయినా సరే, ఏ ప్లేసెస్ అయినా సరే, మాల్స్ అయినా సరే, ఇంకా సాటర్డే సండే ఫుల్ రష్గా ఉంటుంది. మిగతా డేస్లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వీకెండ్స్లో అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంకా మ్యాక్సిమం అందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి బాగా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరు చూసుకుని ఫ్రీ టైంలో అయితే మీరు అయితే చక్కగా వచ్చి ఎంజాయ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్ ఏరియా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా గుంటూరు అని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ పిల్లలు అయితే ప్లే ఏరియా నుంచి ఇటు వచ్చేసారు. ఇక్కడ చూడంగానే జంగిల్ బుక్ అయితే కనిపించింది. ఈ జంగిల్ బుక్ థీమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా ఒకసారి నాకైతే చిన్నప్పుడు మనం జంగిల్ బుక్ చూసాం కదండి, మోగ్లీ అయితే గుర్తొచ్చేసాడండి. తర్వాత ఇవన్నీ కూడా ప్లే ఏరియాలో ఇంకా ఇవి కూడా ఉన్నాయన్నమాట. రోప్వే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళకైతే ఛాన్స్ లేదండి. కాకపోతే ఏంటంటే మేమైతే ఆ వాచ్మెన్కి కనిపించుకోకుండా మేము కూడా అయితే సాహసం అయితే చేసామండి. అది కూడా మేము షేర్ చేస్తున్నాను వీడియోలో చూడండి. ఇక్కడ కొంతసేపు పిల్లలు ఆడుకుంటూ ఉంటే పక్కన అందరూ కూడా రిలాక్స్ అయితే ఉన్నారనమాట. ఇంకా అంతా కూడా పిల్లలకి దెబ్బలు తగలకుండా మొత్తం అంతా కూడా ఇసుక అవన్నీ కూడా పోసేసి జాగ్రత్తగా అయితే అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేశారండి. నెక్స్ట్ అయితే ఇక్కడ రోప్వేలో అయితే పిల్లలు అయితే నడుస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరితో పాటు మా వాళ్ళు కూడా అయితే ట్రై చేస్తూ ఉన్నారండి. ఫస్ట్ టైం కదా ఇంకా భయపడతారు అని చెప్పి అనుకున్నాం. బట్ ఏంటంటే వాళ్ళు కూడా భయపడుకోకుండా చక్కగా నడుచుకుంటూ అయితే వెళ్ళారనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. మీరు తప్పకుండా పిల్లల్ని అయితే తీసుకుని అయితే వెళ్ళండి. ఇప్పుడైతే మా వాళ్ళు కూడా ఇలా నడుస్తూ ఉన్నారనమాట. ఇంకా 1 by 1 ఫస్ట్ అయితే మా మరిది వాళ్ళ పాప అయితే, మా చెల్లి వాళ్ళ పాప అయితే స్టార్ట్ చేసింది ఇంకా నడవడం. తర్వాత మా వాళ్ళు కూడా అయితే జాయిన్ అయిపోయారండి. ఇంకా అలా 1 by 1 నడుస్తూ ఉన్నారనమాట.
అందరూ పిల్లలు ఇలా భయపడకుండా చక్కగా బాగానే నడుస్తూ ఉన్నారండి. ఇంకా వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారనమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా పిల్లలన్నీ ఎక్కి ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మనం అప్పుడప్పుడు వీకెండ్స్లో అయితే తప్పకుండా అయితే ఇలాంటి వాటికి తీసుకెళ్తూ ఉండాలి. ఒక గుంటూరులో ఇది ఒక్కటే ప్లేస్ కాదండి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము ఈ ప్లేస్కి వెళ్ళామని చెప్పి నేను వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే చివరి వరకు వచ్చేసింది పాప, మిగతా వాళ్ళందరూ కూడా ఇలా వచ్చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఎక్కి ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ చేశారండి, నవంబర్లో ఓపెన్ చేశారు. మొత్తం అంతా కూడా మోడిఫై చేసి ఎక్కడికక్కడ అన్నీ చేంజ్ చేసి పెట్టారనమాట. అంతకుముందు వేరే ఉండే కొన్ని అలాగే పాతకి ఉంచేసి తర్వాత కొన్ని అన్నీ కొత్తగా మార్చేసి పెయింటింగ్స్ వేసి కొన్ని యాడ్ చేశారనమాట. ఇంకా అలా లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసిన తర్వాత మేము ఈ ఇయర్ అయితే నవంబర్లో మళ్ళీ ఈ పార్క్ అయితే వచ్చేసామండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా పిల్లలతో పాటు చూడగానే మాకు కూడా అయితే ఎక్కి ఇలా నడవాలి అనిపించింది. కాకపోతే ఏంటంటే వాచ్మెన్ చూస్తాడని చెప్పి కొద్దిగా భయపడ్డాము. ఇంకా అటు వెళ్ళిన తర్వాత మేము కూడా అయితే ట్రై చేసామండి అందరం కూడా, నేను మా చెల్లి ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అంటే మా మరిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తను కూడా మేము నలుగురం కలిపి కూడా ఇలా వాక్ చేసామన్నమాట. మేము కూడా బాగానే ఉందండి. కొంచెం అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటివి చేస్తూ ఉంటే సాహసాలు మనకు కూడా కొంచెం బాగుంటుంది కదండి. కాకపోతే ఏంటంటే వాచ్మెన్ చూడకుండా ట్రై చేస్తూ ఉంటే పర్లేదు, లేదు మన వెయిట్ కూడా తట్టుకుంటే అన్నప్పుడే మనము ట్రై చేయాలి. లేకపోతే అవి కూడా తెగిపోయి పాపం పిల్లలు ఆడుకోవడానికి కూడా పనికి రాకుండా పోతాయి. కాబట్టి మీరు కూడా పెద్దవాళ్ళు ఎక్కి ఉంటే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా పిల్లలు అయితే నడుస్తున్నారు 1 by 1. వీళ్ళ ముగ్గురు కూడా మా పిల్లలే అనమాట. ఇలా మేము గృహప్రవేశానికి వచ్చి ఇలా గుంటూరులో ఈ గాంధీ పార్కు కూడా అయితే వచ్చి ఇలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడికో చాటుకి బయటకి అయితే వెళ్తూ ఉంటామండి, మూవీకో లేకపోతే అవుటింగ్ ఏదన్నా ప్లేసెస్కి, చూడని ప్లేసెస్ ఉంటాయి కదా అలాంటి వాటికి మా చెల్లి మేము అందరం కలిపి అయితే అందరం కూడా వెళ్తూ ఉంటామన్నమాట. ఈసారి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇలా గాంధీ పార్క్ అయితే వచ్చామండి గుంటూరులో. హైదరాబాద్లో వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా, అప్పుడు కూడా మా మరిది మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోసేనండి. అప్పుడు కూడా మేము అన్ని ప్లేసెస్కి వెళ్ళామన్నమాట, వాళ్ళు అన్ని ప్లేసెస్ చూపించారు. ఇప్పుడు పిల్లలు ఇది కూడా అయితే ఎక్కుతూ ఉన్నారనమాట. అంటే భయపడతారేమో అనుకున్నాను, బట్ ఏంటంటే భయపడుకోకుండా చక్కగా అన్నీ ఎక్కేశారు. ఇంకా వాళ్ళ పిన్ని దగ్గరుండి అన్నీ కూడా ఎక్కిస్తూ ఉందన్నమాట. అలా పిల్లలకి మనం వెనకుండి సపోర్ట్ చేస్తేనే అన్నీ కూడా మన పిల్లలు నేర్చుకోగలుగుతారండి. ఇంకా మనం అమ్మో ఏం చేయలేరు భయపడతారు అని చెప్పి మనం భయపెట్టే కంటే ఇలా అన్నీ కూడా చేస్తారు మీరు చేయాలి అని చెప్పి నేర్పిస్తే చక్కగా అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా పిల్లలు ఏంటంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి. అది కూడా ఏంటంటే పక్కన పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళని గమనిస్తూ ఉంటారనమాట. గమనించి వాళ్ళు ఎక్కారు కాబట్టి మనం కూడా అన్నీ కూడా ఎక్కి ట్రై చేయాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారండి. ఈ గేమ్స్ అనే కాదు ప్రతి ఒక్కటి కూడా, అలాగే ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఎలా ప్రవర్తిస్తారు ఏంటనేది కూడా అవి కూడా పిల్లలు ఈజీగా నేర్చుకుంటూ ఉంటారండి అలాంటివి కూడా. అందుకని ఏంటంటే మ్యాక్సిమం ఇలాంటి స్పోర్ట్స్కి కానీ గేమ్స్కి కానీ మనం పిల్లలకి సపోర్ట్ అయితే చేయాలండి. ఇప్పుడు ఇవి కూడా ఎక్కుతూ ఉన్నారనమాట ఈ టైర్స్. ఎక్కదేమో అని అనుకున్నాము, బట్ ఏంటంటే తను ఎక్కేసింది, ఇది మొత్తం కూడా ఎక్కేసి తర్వాత అటు సైడ్కి కూడా దిగిందనమాట. నేను సగం వరకు ఎక్కి ఆపేసేయమని చెప్పాను, అంటే తను ఎక్కలేదేమో అని చెప్పి తన హైట్కి అనుకున్నాను. కాకపోతే అంటే బ్యాక్ సైడ్ వాళ్ళ బాబాయ్ ఉండి సపోర్ట్ చేశాడనమాట. ఇంకా నువ్వు ఎక్కుతావు ఎక్కమ్మ పైకి అని చెప్పి సపోర్ట్ చేసేసరికి ఇంకా మొత్తం అంతా కూడా ఎక్కేసింది తను. ఎక్కువ ఆడపిల్లలకి ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తేనే చాలా బెటర్ అండి, బాడీ ఫిట్గా ఉంటుంది. తర్వాత వాళ్ళు సేఫ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని కరాటే కానీ ఇలాంటి స్పోర్ట్స్ కానీ అలాంటివన్నీ పిల్లలకి ఆడపిల్లలకి నేర్పిస్తూ ఉండాలని చెప్పి నాకు మా హస్బెండ్కి చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో అనమాట. కాకపోతే నేను టైం కుదరక ఇంకా వాళ్ళకి ఏం నేర్పించట్లేదు. కాకపోతే ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. ఫ్యూచర్లో వాళ్ళు పెద్దయ్యాక ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకైతే సపోర్ట్ అవుతుందండి. బయట చూస్తుంటే సొసైటీ అంతా కూడా ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. కాకపోతే ఇలాంటి అన్నింటిలో కూడా మనం ఆడపిల్లల్ని అన్నీ కూడా నేర్పించాలి, అన్నిట్లోకి పంపించాలి. ఇప్పుడు పైకంతా ఎక్కేసి కిందకైతే దిగుతూ ఉందండి. దిగిన తర్వాత మొత్తం అంతా కూడా అందరూ కూడా ఎక్కి దిగిందని చెప్పి అప్రిషియేషన్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకోటి ఎక్కుతానని చెప్పి చూపిస్తూ ఉందన్నమాట వాళ్ళ బాబాయ్కి. ఇప్పుడైతే మా చెల్లి అయితే ట్రై చేస్తానని చెప్పి ట్రై చేస్తూ ఉంది. ఇంకా తనైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తుందన్నమాట. ఇంకా అంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట. ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయారండి, తర్వాత
మా సిస్టర్ అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంది. చాలా హ్యాపీగా ఉందండి, ఆ ఫన్గా కూడా అనిపించింది. ఇలాంటివన్నీ చేస్తుంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కదండి, ఎప్పుడో ఒకసారి మనం ఇలా చిన్నపిల్లలు అయిపోయి మనం కూడా ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మేము ఆడ లేడీస్ నలుగురం కూడా మళ్ళీ ఒకసారి మేము కూడా ట్రై చేస్తామని చెప్పి నలుగురం కూడా ఎక్కాము. ఎదురు వెళ్ళే వాళ్ళిద్దరు కూడా ముందు బాగానే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. వెనకమాల వెళ్ళే మేమిద్దరం కూడా కొంచెం భయపడ్డాము. తర్వాత అంటే భయపడ్డం అంటే నడవడానికి కాదండి, అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా వాళ్ళైతే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా మేమిద్దరం బ్యాక్ సైడ్ ఉన్న మేమిద్దరం అయితే కొద్దిగా స్లోగా అయితే నడుచుకుంటూ మొత్తానికి మేమిద్దరం కూడా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, అలా మనకి ఊగుతూ ఉంటుందన్నమాట. అలా ఊగినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే అనిపిస్తుంది, భయం అయితే కాదు. అలా ఊగినప్పుడు కొంచెం ఫన్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇలా వాళ్ళిద్దరు కూడా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి తను కూడా చెల్లి అవుతుందండి, ఇంకా తను కూడా నడుస్తూ ఉంది. ఇంకా అలా ఊగుతున్నాయి కదా, ఇంకా ముందు కాలు వేసేటప్పుడు అలా ఊగేటప్పుడు కొద్దిగా అలా భయం అయితే అనిపించింది, కానీ భయం అదేమి ఉండదండి. ఇంకా నేనైతే చూడండి అలా ఊగిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా తను మా చెల్లి అయితే పట్టుకుంది, ఇంకా నేనైతే నడుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇలా మొత్తానికి మేము కూడా అయితే ఇలా సాహసం అయితే చేసామని చెప్పాలి. సాహసం అని ఎందుకన్నానంటే వాచ్మెన్ చూడుకోకుండా నడుచుకుంటూ వెళ్ళాం కదండి, అది మరి పిల్లలది అయితే మేము పెద్దవాళ్ళం వెళ్ళాం కదా, అదైతే సాహసమే కదండి. నెక్స్ట్ వచ్చేసి చెస్ బోర్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా పిల్లలు అయితే ఆడి ఇలా దుమ్ము అయితే చేస్తారండి. కొన్ని ఈ బోర్డు మీద ఉంటాయి కదా రాజు, అవన్నీ కూడా అయితే పోయాయన్నమాట. ఒక్కటే ఉంది రాజు, అది కూడా పోయింది. ఇలా పిల్లలు వాళ్ళకు వచ్చినంతలో ఇలా చెస్ బోర్డ్ని ఇలా వాడేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మొత్తానికి గాంధీ పార్క్ అంతా కూడా నైట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఎక్కువ మ్యాక్సిమం అందరూ కూడా నైట్ అయితే వస్తూ ఉంటారు కదండి, ఈవినింగ్ అయితే ఫ్రీగా ఉంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే అందరూ వస్తూ ఉంటారు. అందులో వీకెండ్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. చూడండి బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తున్నాయి కదా, బటర్ఫ్లై పార్క్ అనమాట అది వచ్చేసి. ఇప్పుడు మేము కూడా అయితే అటువైపు బటర్ఫ్లై పార్క్ వైపు కూడా అయితే వెళ్తూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి జంగిల్ బుక్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము కూడా ఒక స్నాప్ దిగుదాం అని చెప్పి, బాగుంది కదా అని చెప్పి మళ్ళీ చిన్ననాటి మెమరీస్ అయితే ఒకసారి గుర్తు చేసుకుని మళ్ళీ మొగ్లీ దగ్గరికి అయితే వచ్చేసి ఒక స్నాప్ అయితే దిగేసామన్నమాట. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే తెలీదు, కాకపోతే 90sలో ఉన్న కిడ్స్కి అయితే బాగా తెలుసు అనమాట అది. నెక్స్ట్ మొత్తం అంతా చూసేసిన తర్వాత ఇలా ఒక ప్లేస్లో అయితే కూర్చుని ఇలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఈలోపు మా మరిది వాళ్ళు బయటకు వెళ్ళి వాటర్ ప్యాకెట్స్ అలాగే డ్రింక్స్ ఇంకా తినడానికి స్నాక్స్ అవన్నీ కూడా తీసుకుని అయితే వచ్చేసారు. ఇంకా పిల్లలకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకుని అయితే వచ్చేసారండి. ఇలా అందరం కూర్చుని కొంతసేపు అయితే అలా రిలాక్స్ అవుతూ అన్నీ మాట్లాడుకుంటూ ఇంకా తింటూ ఉన్నామన్నమాట. ఇంకా ఇలా అప్పుడప్పుడు అందరం కలిసి ఇలా బయటికి అయితే వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఇలా మా జర్నీ అయితే గృహప్రవేశం తర్వాత గాంధీ పార్క్ వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళామన్నమాట. ఆ ప్లేసెస్కి కూడా వెళ్ళిన వీడియోస్ షేర్ చేస్తాను, తప్పకుండా అవి కూడా చూడండి. ఇక్కడ ఫొటోస్ అవి దిగుతూ ఉంటారనమాట ఆ ప్లేస్లో. కాకపోతే కొన్ని బటర్ఫ్లైస్ అయితే ఊడిపోయి ఉన్నాయండి. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. మధ్యలో మా పాప అయితే, చిన్న పాప, క్యూటీ పాప అయితే పడిపోయింది. ఇంకా అటు ఇటు చూస్తూ ఉంది. పార్క్ మొత్తం అంతా కూడా చూసేసుకుని ఇలా బయటకు వచ్చేటప్పుడు అయితే ఎంట్రన్స్ అంతా కూడా ఇలా అయితే ఉంటుందన్నమాట, లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. టైం అయిపోయింది, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు అనమాట నైట్. ఇక్కడ పెద్ద టాటా ఏస్ అయితే ఇలా ఉంది. అంతకుముందు పాతగా ఉన్నప్పుడు ఇలాగే ఉండేదంట, కాకపోతే కలర్ అయితే కొంచెం చేంజ్ చేశారంట. బయటకు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు కదండి, కావాలని చెప్పి ఇక్కడైతే పిల్లలకి మా చెల్లిలా కొనిపెడుతూ ఉందన్నమాట వాళ్ళకి కావాల్సినవి. ఇలా గాంధీ పార్క్ మొత్తం కూడా ఇలా ఎంజాయ్ అయితే చేసామండి. మొత్తం చుట్టూ అంతా తిరిగేసి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే గుంటూరులో ఉన్న పిల్లలందరూ కూడా తప్పకుండా వెళ్ళండి, మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.